అంటే మళ్ళీ డాడీ కాదు, డాడీకి. అదే ఏంటి అబ్బా అమ్మ నా ఫేవరెట్ బెల్లం గారెలు. అదే. హాయ్ అండి, సాటర్డే మా ఇంట్లో స్పెషల్ టిఫిన్స్ అండి. సో ఇడ్లీ పెట్టాను, పల్లీ చట్నీ చేశాను, బొంబాయి చట్నీ చేశాను. సరిపోతుంది కదా. మా అబ్బాయి చిట్టి ఇడ్లీలు కావాలన్నాడు. సో తన కోసం చిట్టి ఇడ్లీలు, ఇంకా గారెలు వేద్దామని వడ రుబ్బు కూడా చేశాను, వడలు వేసాను. మా వారు నాకు తీపి గారెలు కావాలన్నారు. సో ఆయన కోసం స్వీట్ వడలు, తీపి వడలు, అల్లం గారెలు, చిట్టి ఇడ్లీ. సో ఇప్పుడు మా అబ్బాయి చిట్టి ఇడ్లీలు ఉన్నాయి కదా మమ్మీ, కందిపొడి కాదు కారప్పొడి, నెయ్యి కావాలన్నాడు. సో మళ్ళీ కారప్పొడి ఇప్పటికిప్పుడే రెడీ చేశాను. కారప్పొడి, నెయ్యి, పల్లీ చట్నీ, బొంబాయి చట్నీ. వీటితో పాటు సమ్మర్ స్పెషల్ జ్యూస్ మా అమ్మాయి రెడీ చేసిన కర్బూజా వాటర్ మిలన్ జ్యూస్ అన్నమాట. సాటర్డే స్పెషల్ మా ఇంట్లో ఇవి. ఓకే, ఇప్పుడు మా అబ్బాయికి ప్లేట్ ఎలా చేసిస్తానో చూడండి, ఎంజాయ్ చేస్తూ తింటాడు. ఈ చిట్టి ఇడ్లీల్లో కాసంత నెయ్యి అలా వేసుకొని, వాడి కోరిక ఏంటో, కాసంత కారప్పొడి జల్లుకొని, ఓకే ఇగోండి వాడికి ఇలాగా 3 ప్లేట్లు చట్నీ వేసుకునే ప్లేట్ అంటే ఇష్టం. మళ్ళీ ఈ పల్లీ చట్నీ గట్టిగా ఉండాలండోయ్, లూజ్గా ఉండకూడదు. అలా పల్లీ చట్నీ పెట్టి, కాసంత బొంబాయి చట్నీ, మళ్ళీ ఇక్కడ స్పేర్గా కొంచెం అంత కారపొడి, ఇలా ఇచ్చేస్తే ఎంజాయ్ చేస్తూ తింటాడనమాట. ఇది సాటర్డే స్పెషల్ మా ఇంట్లో.